Audio Jungle. సృజనాత్మకతకు మూలం భాష, సాహిత్యం. పంప సాహిత్య పీఠం సదస్సులో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ అర్జీయుకేటి తెలుగు శాఖ, పంప సాహిత్య పీఠం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో రోజువారీ జీవితంలో భాష, సాహిత్య ప్రాముఖ్యతను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ, పంప సాహిత్య పీఠం తెలుగు భాష, సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి అంకితమైన సాహిత్య సంస్థ. దీని ద్వారా విద్య, పరిశోధన ఆవిష్కరణలకు మూలం భాషా సాహిత్యాలని పేర్కొన్నారు. భాష, సాహిత్యం మన సంస్కృతి వారసత్వానికి ఆవశ్యకమైన అంశాలని, వాటిని పరిరక్షించడం, ప్రోత్సహించడం మన బాధ్యత అని అన్నారు. పంపా సాహిత్య పీఠం అధ్యక్షులు అజయ్ కుమార్ మాట్లాడుతూ మన సంస్కృతి, గుర్తింపు దైనందిన జీవితాలను రూపొందించడంలో భాష, సాహిత్య ప్రాముఖ్యతపై ఆలోచనాత్మక చర్చలు, సాహిత్య పఠనాలు, చర్చలు జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, ఓఎస్డీ, ప్రొ. మురళీధరన్, మన విలువలు, నమ్మకాలు మరియు వైఖరులను రూపొందించడంలో సాహిత్యం పాత్రను హైలైట్ చేశారు. వ్యక్తులను, సమాజాలను ప్రేరేపించే, విద్యావంతులను చేసే, మార్చే శక్తి సాహిత్యానికి ఉంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఓడి డాక్టర్ రమాదేవి, పంప సాహిత్య పీఠం సభ్యులు శేష తల్ప సాయి, భారతి, సురేష్ కుమార్, అధ్యాపకులు డాక్టర్ గోపాలకృష్ణ, డాక్టర్ బాలకృష్ణ, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ రాములు, డాక్టర్ రాయమల్లు, రాములు, లక్ష్మి విద్యార్థులు పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ. ఈ కార్యక్రమంలో నేరెళ్ల పుండరీక నాథ రచించిన వసుధర కవితా సంపుటిని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీ దర్శన్తో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. రచయిత తన అనుభవాల నుండి వచ్చిన అనేక సంఘర్షణ సారమని ఈ పుస్తకమని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. రచయితకు అభినందనలు తెలియజేశారు. మంత్రి మ్యాగజైన్ ప్రారంభించిన వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఈ మ్యాగజిన్ పేరిట విశ్వవిద్యాలయంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కవిత్వం, కథ, వ్యాసం తదితర ప్రక్రియల రూపొందించే మ్యాగజైన్ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీ దర్శన్తో కలిసి ప్రారంభించారు. ఈ మ్యాగజైన్ను ఇంగ్లీష్, తెలుగు భాషల్లో తీసుకురానున్నట్లు వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను, ప్రతిభను చాటేందుకు మాస మ్యాగజైన్ ఎంతో ఉపయోగపడుతుందని కొనియాడారు. టీం సభ్యులకు అభినందనలు తెలియజేశారు.